తెలంగాణ ఎగ్జామ్స్ గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి సంబంధించినటువంటి బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అర్హతలు ఏంటి, ఫీజు ఎంత ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్లో ఏమైనా మార్పులు వచ్చాయా, పాత సిలబస్ అలాగే ఉంచారా, ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా టెట్ రాయాల్సిందేనా, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గత వీడియోలో చెప్పినట్టు ఈ టెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 15వ తేదీన ప్రారంభమయ్యి ఏప్రిల్ 30వ తేదీకి ముగుస్తుంది. అంటే 15 రోజుల గడువులో అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అయితే సెంటర్స్ దూరంగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోవడమే మంచిది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ టెట్ ఫీజు ఎంత ఫీజు చెల్లించాలి, గతంలో ఉన్నట్టే ఉందా, ఏమన్నా మారిందా ఒకసారి చూద్దాం. అయితే ఈ టెట్ అప్లికేషన్ ఫీ అనేది జనరల్ బీసీ అభ్యర్థులకు ఒక రకంగా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఒక రకంగా ఉంది. అంటే పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ 50 రూపీస్ మాత్రమే వేరియేషన్ ఉంది. జనరల్ అండ్ బీసీ అభ్యర్థులైతే ఒక పేపర్కి 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ అభ్యర్థులు అంటే జనరల్కి సంబంధించిన అభ్యర్థులు కానీ బీసీ అభ్యర్థులు కానీ 2 పేపర్లకి అప్లై చేస్తే మాత్రం వాళ్ళు 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళు ఒక పేపర్కి అప్లై చేయాలనుకుంటే 700 రూపాయలు, వాళ్ళు కూడా 2 పేపర్లు అంటే పేపర్ 1 పేపర్ 2 2 పేపర్లు అప్లై చేయాలనుకుంటే 950 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఓసీ అభ్యర్థులతో పోల్చుకున్నట్లయితే 50 రూపాయలు మాత్రమే వేరియేషన్ ఉంది. ఇది అప్లికేషన్ ఫీ కట్టడానికి అప్లై చేయడానికి ఏప్రిల్ 30వ తేదీ చివరి తేదీ గుర్తుపెట్టుకోండి. చివరి మూమెంట్లో అప్లై చేయడం వల్ల సెంటర్స్ మన డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కాకుండా దూరంగా పడేటువంటి అవకాశం ఉంది. గతంలో కొందరికి 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల దూరంలో కూడా సెంటర్లు పడడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత తొందరలోనే అప్లై చేయగలరు. అయితే ఇక ఈ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది, ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది గత వీడియోలో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎగ్జామ్స్ అనేటివి టెట్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఎగ్జామ్స్ అనేటివి జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్య వివిధ సెషన్లలో నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటిలాగే 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అయితే ఏ సెషన్లో ఏ సబ్జెక్ట్ వస్తుంది, ఎవరు ఏ హాల్ టికెట్ నెంబర్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఏ జిల్లాలో ఏ సెషన్లో ఉంటుంది, ఏ డేట్లో ఉంటుంది అనేది తర్వాత షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మరి ఈ టెట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, ఏ అర్హతలు ఉన్నవారు టెట్ ఎగ్జామ్ రాయడానికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది, అర్హతలు ఏంటి అనేది చూసినట్లయితే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. టెట్ అనేది డిఎస్సి రాయడానికి అంటే టీచర్ ఉద్యోగానికి సంబంధించి అర్హత పరీక్ష. అంటే టెట్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. అయితే ఈ టెట్లో మనకు 2 పేపర్లు ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1లో ఎవరైతే ప్రైమరీ టీచర్స్ కావాలనుకుంటున్నారో అంటే 1 to 5th క్లాసెస్కి టీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 1కి అప్లై చేయాలి. అలాగే హై స్కూల్ లెవెల్ అంటే 6th నుండి 8th వరకు ఎవరైతే టీచ్ చేయాలనుకుంటున్నారో అంటే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ సంబంధించి, టీజీటీ సంబంధించి అలాంటి కేటగిరీ వాళ్ళకి పేపర్ 2 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అయితే ముందుగా పేపర్ 1కు సంబంధించి అర్హతలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో ఉన్నాయి కాకుండా అంటే ఇవన్నీ కాకుండా కామన్గా ఉండేటువంటి అర్హతలు, మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే టీటీసీ, డిఎడ్, టీటీసీ కానీ డిఎడ్ కానీ రెండు ఒకటే. గతంలో టీటీసీ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు డిఎడ్ అని పిలుస్తున్నారు. ఇది ఇంటర్ ప్లస్ డిఎడ్ ఎవరైతే పాస్ అయి ఉంటారో అంటే ఇంటర్లో మినిమం 50% మార్క్స్, అలాగే డిఎడ్ పాస్ అయి ఉంటారో
వాళ్ళు టెట్ పేపర్ 1 రాయడానికి అర్హత ఉంటుంది. అయితే పూర్తి డీఎడ్ పాస్ అయిన వాళ్ళే కాకుండా డీఎడ్ ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళు కూడా టెట్ రాయడానికి అవకాశం ఉంది. అలాగే పేపర్ 2కు తీసుకున్నట్లయితే పేపర్ 2కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ 50% మార్క్స్తో ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళు మినిమం 45% మార్క్స్తో డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే బీఎడ్ డిగ్రీతో పాటు బీఎడ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. బీఎడ్లో కానీ పేపర్ 1కి సంబంధించి డిఎడ్లో కానీ పర్సంటేజ్తోని సంబంధం లేదు, పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే బీఈ బీటెక్ వాళ్ళు అంటే ఇంజనీరింగ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా బీఎడ్ చేస్తున్నారు. అలా ఇంజనీరింగ్ ఉండి బీఎడ్ చేసిన వాళ్ళు కూడా పేపర్ 2కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు బీటెక్లో 50% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. యాజ్ యూజువల్ మిగతా వాటిలాగే బీఎడ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంటే సింపుల్గా చెప్పుకుంటే పేపర్ 1కి ఇంటర్ ప్లస్ డిఎడ్, పేపర్ 2కి డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బీఎడ్ పాస్ అయి ఉంటే పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. మరి ముఖ్యమైనటువంటి అంశం ఇన్ సర్వీస్ టీచర్స్కి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుండో టీచర్స్గా సర్వ్ చేస్తున్నప్పటికీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా క్వాలిఫై కావాలి, టెట్ క్వాలిఫై కావాలి అనే సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకొని టీచర్లు కూడా టెట్ రాయాల్సి ఉంటుంది, రాస్తున్నారు కూడా చాలామంది. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పేపర్ 1 రాయాలంటే ఓన్లీ ఇంటర్ డిఎడ్ అంటే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే పేపర్ 1 రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకి కొంత మినహాయింపు ఇచ్చారు. అంటే మినహాయింపు అంటే టెట్ రాయకుండా ఉండడానికి కాదు. మినహాయింపు ఏంటంటే ఎస్జిటీలుగా ఆల్రెడీ డిగ్రీ బీఎడ్ ఉండి ఎడ్జిటీలుగా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ 1 రాయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అంటే వాళ్ళకి డిఎడ్ లేకున్నా, టీటీసీ లేకున్నా కూడా వాళ్ళు బీఎడ్ ఆధారంగా బీఎడ్ అర్హతగా పేపర్ 1 రాయడానికి ఇన్ సర్వీస్ టీచర్లకి అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిఎస్సిలో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యి ఎస్జిటిగా అంటే ప్రైమరీ క్లాసెస్కి టీచింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి టీటీసీ లేకున్నా బీఎడ్ అర్హత ఉన్నప్పటికీ పేపర్ 1 రాయడానికి ఇన్ సర్వీస్ టీచర్స్కి అవకాశం కల్పిస్తున్నారు. ఇది నిరుద్యోగులకి ఈ అవకాశం మాత్రం లేదు. నిరుద్యోగులు బీఎడ్ డిగ్రీ బీఎడ్ అర్హత ఉండి నేను పేపర్ 1 రాస్తా అంటే రాయడానికి అవకాశం లేదు. వాళ్ళు పేపర్ 2 మాత్రమే రాయాలి. కానీ ఇన్ సర్వీస్ టీచర్స్ మాత్రం బీఎడ్ అర్హత మాత్రమే ఉన్నప్పటికీ ఎగ్జిట్గా పనిచేస్తూ ఉంటే పేపర్ 1 రాయడానికి వాళ్ళకి అవకాశం కల్పించారు. మిగ రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్స్ కానీ, లాంగ్వేజ్ పండిట్స్ కానీ, హెడ్ మాస్టర్స్ వీళ్ళంతా కూడా పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. అయితే స్ట్రక్చర్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్డ్గా మనం ఇంకొక వీడియోలో చూద్దాం. ఎందుకంటే సిలబస్ ఏంటి, పరీక్ష విధానం ఏంటి, ఎక్కువ మార్కులు పొందాలంటే ఎలాంటి వ్యూహాలు పాటించాలి అనేది ఇంకో వీడియోలో సమగ్రంగా తెలియజేస్తాను. ఎందుకంటే దాన్ని ఇందులోనే డిస్కస్ చేసుకుంటే వీడియో చాలా లెంతీ అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందుగా మన అర్హతలు, విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి మనం చూసుకుందాం. అయితే టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఉంటుంది. లాంగ్వేజ్ 1లో మనం ఏ మీడియంలో అయితే చదివామో ఆ మీడియంని లాంగ్వేజ్ 1గా తీసుకోవచ్చు. లేదా మనం అప్ టు 10th క్లాస్ వరకు లాంగ్వేజ్ 1గా ఏ సబ్జెక్ట్ చదివామో, ఏ లాంగ్వేజ్ చదివామో ఆ లాంగ్వేజ్నే లాంగ్వేజ్ 1గా తీసుకునే అవకాశం ఉంది. అంటే చాలా మటుకి తెలుగు ఉంటుంది, కొంతమందికి ఉర్దూ కూడా ఉండొచ్చు. ఇంకా లాంగ్వేజ్ 2 అయితే కంపల్సరీ పేపర్ 1, పేపర్ 2లో అయినా ఇంగ్లీషే లాంగ్వేజ్ 2గా ఉంటుంది. దాన్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ
పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ కంప్లీట్గా ఎంసీక్యూస్ ఉంటాయి. అంటే 150 క్వశ్చన్స్కి 150 మార్కులతో ఈ పేపర్ ఉంటుంది. అలాగే క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్గా ఉంటుంది, 2 భాషల్లో ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు, ఉర్దూ తెలుగు అలా ఉంటుంది. మనం ఎక్కువ మంది రాసేది తెలుగు ఇంగ్లీష్ కాబట్టి బైలింగ్వల్లో తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే టెట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి మరి? ఎన్ని మార్క్స్ వస్తే మనకి టెట్ పాస్ అయినట్టు చూసుకుంటే, ఇది ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకంగా మార్క్స్ కేటాయించడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అభ్యర్థులకి 60% ఎబోవ్ రావాలి. అంటే 150కి 90 మార్కుల పైన వస్తేనే జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు పాస్ అయినట్టు. అలాగే బీసీలకు సంబంధించి 50% అండ్ ఎబోవ్, అంటే 150కి 75 మార్కుల పైన వస్తే క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 40% ఎబోవ్, అంటే 60 మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లు. దీని మీద కూడా కొంత డిబేట్ నడుస్తున్నప్పటికీ పాత పద్ధతిలోనే టెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ని అలాగే ఉంచడం జరిగింది. అందులో ఎలాంటి మార్పు లేదు. అంటే ఈ టెట్ వ్యాలిడిటీ ఏంటి అంటే ఎన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది, ఒక్కసారి పాస్ అయితే అది ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది అనేది చూసినట్లయితే దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చారు. మనం ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే పాస్ అయితే ఆ సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది దానికి. అంటే ఒక్కసారి క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ చాలామంది అభ్యర్థులు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే మళ్ళీ 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 రాస్తూనే ఉన్నారు. రాయడం కూడా మంచిదే. 2 మార్కులు 3 మార్కులు పెరిగినా కూడా మనకు డిఎస్సిలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక వెయిటేజ్ చూసుకున్నట్లయితే మరి టెట్ స్కోర్ వల్ల లాభం ఏంటి, ఎక్కువ స్కోర్ వస్తే లాభం ఏంటి అంటే, మనం టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సికి అర్హత ఉంటుంది. అలాగే డిఎస్సిలో మనకు టెట్లో వచ్చినటువంటి మార్కులకి 20% వెయిటేజ్ ఇచ్చారు. అంటే మనకు డిఎస్సి రాసినప్పుడు మనకు వచ్చినటువంటి మార్కులు, డిఎస్సి ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు 80%గా తీసుకొని, టెట్లో వచ్చినటువంటి మార్కులు 20% తీసుకొని, టోటల్ 100%కి ఆ మార్కులను, అంటే టెట్లో వచ్చిన మార్కులు 20% తీసుకొని, డిఎస్సి మార్క్స్ 80% వెయిట్ తీసుకొని, ఆ రెండింటిని కలిపి ర్యాంక్ డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెట్లో మనం ఎంత హై స్కోర్ చేస్తే అంత మంచిది. సో మీరు క్వాలిఫై కాకున్నా రాయండి, క్వాలిఫై అయినా కూడా మళ్ళీ మళ్ళీ రాస్తూనే ఉండండి. మార్క్స్ ఎంత ఇంక్రీజ్ అవుతే మనకు డిఎస్సిలో అంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే, ఎక్కువగా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా హైదరాబాద్లో వేయడం జరుగుతుంది. సో ఇంతకుముందే చెప్పాను, లేట్గా అప్లై చేస్తే మన సెంటర్ ఎక్కడో దూర ప్రాంతంలో పడేటువంటి అవకాశం ఉంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా టెట్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదే ఇక హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, మనం అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే జూన్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్స్ వెబ్సైట్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. మనం జూన్ 9వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 15th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఒక 1 వీక్ బిఫోర్, ఒక వారం ముందు హాల్ టికెట్స్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మనకు ఒక ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ఒకటి, మనం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఏవైతే రాస్తున్నామో చాలామంది అభ్యర్థులు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే, ఎప్పుడైతే మన ఎగ్జామ్ రాయడం ఫినిష్ అవుతుందో అప్పుడే మన మార్క్స్ తెలిస్తే బాగుండు అనేది చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు. సో అట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి అని కూడా అనుకున్నాం, కానీ ఈసారి అట్లాంటివి మనకు ఏం ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఇనిషియల్కి ఇచ్చేస్తారు. ఆ కీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మనం అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఇస్తారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్కి రిజల్ట్తో పాటు ఫైనల్కి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మన టెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ టెట్ అప్లై చేసేటప్పుడు
మన ఫోటో స్కాన్ చేస్తారు, తర్వాత సైన్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. మనం ఫోన్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ సెంటర్లో అయినా చేసుకుంటాము. అయితే ఈ ఫోటో మిస్ మ్యాచ్ అయినా, సైన్ ప్రాపర్గా లేకపోయినా, మిస్ మ్యాచ్ అయినా, వీటికి సంబంధించి ఫర్దర్గా ఎట్లాంటి ట్రాన్సాక్షన్స్ అంటే మనం మన ప్రాబ్లం చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి సో ఆ మిస్ మ్యాచ్ కాకుండా లేదా ఉండకుండా ప్రాపర్గా ఫోటో సిగ్నేచర్ ఉండే విధంగా ముందే జాగ్రత్తగా అప్లై చేసినట్లయితే తర్వాత ఎలాంటి ఇబ్బందులకు అవకాశం ఉండదు. తర్వాత ఈ టెట్ అప్లికేషన్కి సంబంధించి కానీ ఇంకా మరి ఏదైనా ఫర్దర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే హెల్ప్ డెస్క్ సంబంధించి ఈ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు మన సమస్యలకి పరిష్కారం చెప్పేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో టెక్నికల్కి సంబంధించినటువంటి వాటికేమో ఈ నెంబర్స్, అలాగే క్యాండిడేట్ ఇష్యూస్ ఇంకేమన్నా ఉన్నా కూడా ఆఫీస్కి ఈ నెంబర్కి కాల్ చేసి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇది మన టీజీ టెట్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. తర్వాత వీడియోలో పరీక్షా విధానం, టెట్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటిది, ఎలాంటి వ్యూహాలను పాటిస్తే మనం టెట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉందో తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలంగాణ ఎగ్జామ్స్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.